రోజు అయినటువంటి శ్రీరాజరాజేశ్వరి అవతారాలన్నీ కూడా అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క ప్రత్యక్షమైనటువంటి స్వరూపిణి కాబట్టి ఈవిడ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసేటువంటి విజయప్రదాయినిగా అభయప్రదాయినిగా ఈమెకు అపరాజితగా వ్యవహరిస్తూ ఉంటారు. అలా అపరాజితాదేవిగా భక్తులు కూడా కొలుస్తూ ఉంటారు. ఈవిని జీవ చైతన్యంలో రేపితమవుతూ ఉంటుంది. సూర్యచంద్ర ప్రభ సింహాసమే కూర్చుండి చెరుకు గెలజతో ధరించి పై చేతులతో అంకుశము పాశము అభయప్రదాయనిగా అభయమును సంగుతూ త్రిపురాత్రయంలో త్రిపుర సుందరిగా లోకారాధ్య దేవతగా భక్తులని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ అమ్మని పూజించడం వలన శత్రుబాధలు కూడా పోతాయి, సకల విజయాలు కలుగుతాయి, ఆరోగ్యాలు ప్రాప్తమవుతాయి. ఇంతేకాకుండా అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు అపమృత్యు బారి నుండి రక్షిస్తూ ఉంటుంది ఈ తల్లి ముదురు పసుపు రంగు వస్త్రాలను ధరించి సకల విజయాలు ప్రత్యేకమైనటువంటి దశమి రోజున తుమ్మి పుష్పాలతోనూ విష్ణుక్రాంత పుష్పాలతోనూ అర్చించి పంచపక్ష పర్వాణాన్ని కూడా నివేదన చేయాలి తల్లికి. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి వారందరూ కూడా ఎవరైతే విజయం కావాలనుకుంటారో, ఎవరైతే ఇళంచోటలా జయప్రదం కావాలనుకుంటారో, ఎవరైతే సకల కార్యాలు నిర్విఘ్నంగా జరగాలనుకుంటారో ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని కనుక ఆరాధించినట్టయితే వాళ్ళవన్నీ కూడా సత్ఫలమైనటువంటి సత్ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటారు. అట్లాగే ఈ గ్రహాల యొక్క విశిష్టత ఏంటంటే మనకి ఈ అమ్మవారిని బాలార్థ ప్రసంది అమ్మవారిని పాడ్యమి రోజున మొట్టమొదటి రోజున అమ్మవారిని పూజించినట్లయితే సుఖ సంతోషాలను మనోవికారాలు కూడా పోగొడుతుంది. గ్రహ దోషాలలో చంద్రుడు శుక్రుడు గురుడు ఈ యొక్క దోషాలు పోతే అమ్మవారిని పూజించుకున్నట్లయితే రెండో రోజు అయినటువంటి గాయత్రి దేవిని కనుక పూజించినట్లయితే పరిపూర్ణమైనటువంటి తేజస్సుని సంపదలను ఇస్తుంది. ఈ తల్లి చంద్రుడిని శుక్రుడు యొక్క గురుడు యొక్క బాధలను పోగొడుతూ ఉంటుంది, గ్రహాల యొక్క బాధ నివారణ అవుతుంది. మూడో రోజు అన్నపూర్ణాదేవి, ఈవిడ నిత్యము కూడా అన్నపూర్ణాదేవిగా ఉండి ఈవిడ చంద్రుడిని గురుడు యొక్క బాధలను తొలగిస్తూ ఉంటుంది. మానవుడి యొక్క గ్రహస్థితిలో ఏవైతే నవగ్రహాలలో ఏవైతే దోషప్రదంగా ఉంటాయో ఈ అమ్మవారిని పూజించినట్లయితే ఆ యొక్క గ్రహ దోషాలు కూడా పోతాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది మనకి. ఇట్లా అలాగే నాలుగవ రోజు అయినటువంటి లలితాదేవిని కనుక ఆరాధించినట్లయితే చిదగ్నికుండ సంభూత దేవగాల సముద్యత అని ఆవిడని ఆరాధించుతున్న చేత బుధుడు రాహువు గురుడు చంద్రుడు కూడా ఇవన్నీ కూడా పోతాయి. అట్లాగే ఐదవ రోజు అయినటువంటి పంచమి రోజున మహాలక్ష్మి అమ్మవారిని కనుక పూజించినట్లయితే మనకి గురుచంద్రులు తర్వాత అట్లాగే సూర్యగురులు ఇద్దరు కూడా ఈ యొక్క దోషం పోతుంది. అట్లాగే షష్ఠి రోజున సరస్వతి అమ్మవారిని పూజింపజేస్తే విద్యా ప్రాప్తం అవుతుంది. అట్లాగే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వలన, సరస్వతి ఆరాధన చేయడం వలన రవి చంద్ర గురుడు యొక్క దోషాలు పోతాయి. తర్వాత అష్టమి రోజున గౌరీదేవిగా పూజించినట్లయితే కుజచంద్రుల యొక్క శుక్రబుధుల యొక్క దోషాలు పోతాయి. ఆ రోజున కూడా గారెలు గుడాన్నం పులిహార నివేదన చేయాలి. అలా చేసినట్టయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 9వ రోజు సిద్ధిరాత్రి అని అంటూ ఉంటారు వాళ్ళు. అట్లాగే మనకి మహిషాసురమర్దిని ఆ అమ్మవారిని కనుక పొంగలి పులిహార అరటిపడితో నివేదన చేసినట్టయితే కుజ చంద్ర శుక్రుల యొక్క దోషాలు పోతాయి. ఆఖరి రోజు 10వ రోజుమైనటువంటి దశమి రోజున విజయదశమి కాబట్టి ఆ రోజున అన్ని గ్రహాలు కూడా తొలగి మటుమాయమైపోతాయి. ఈ యొక్క దోషాలన్నీ కూడా అమ్మవారికి చక్రమంగళి దద్దోజనం పులిహార 3 నివేదన చేసి అమ్మవారిని ప్రార్థించినట్లయితే త్రిపురాత్రయంలో ఉన్నటువంటి త్రిపుర సుందరిగా ఆరాధింపబడినటువంటి అపమృత్యు నివారణ దోషం జరుగుతుంది కాబట్టి మనకి అట్లా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా 9 రోజులు కూడా 9 రకాలైనటువంటి 9 అవతారాలు ఉన్నటువంటి ఆ అమ్మని కనుక సేవించినట్లయితే మన యొక్క దుఃఖాలని కూడా పోగొట్టుకున్న వాళ్ళు మొత్తం మనం సుఖ సంతోషాలతో ప్రతి నిత్యము కూడా అందరి చేత కూడా కీర్తింపబడుతూ ఉద్ధరింపబడుతూ ఉంటాం. ఇటువంటి మహత్తరమైనటువంటి నవరాత్రి సమయంలో ఈ అమ్మవారిని 10 రోజులు కూడా దశరాత్రులు అంటే 10 రాత్రులు కాబట్టి 10వ రోజు 9 రాత్రులే నవరాత్రులు కాబట్టి 9 రాత్రులు కూడా అమ్మవారిని విశేషమైనటువంటి అలంకారాలతో పూజన చేసుకుని 10వ రోజున విశేషంగా పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఎవరైతే ఈ 9 రాత్రులు కూడా అమ్మవారి యొక్క ధ్యానమైన పూజ అయినా అర్చనైనా
అట్లా నవవిధ భక్తులతో అమ్మవారిని ఆరాధన చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా అమ్మ దయ కలిగి సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుదురుగాక.